నెల్లూరు నగరంలోని స్థానిక బీసీ సంక్షేమ సంఘం జిల్లా కార్యాలయం నందు జిల్లా అధ్యక్షుడు పలమల శ్రీహరిరావు ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షుడు కేసరి శంకరరావును సన్మానించి తదనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శంకరరావు మాట్లాడుతూ రాయలసీమ పర్యటన ముగించుకుని నెల్లూరు జిల్లా పర్యటనలో భాగంగా నెల్లూరు జిల్లా కార్యాలయాన్ని సందర్శించి నెల్లూరు జిల్లాకు చెందిన వివిధ కుల సంఘ నాయకులను కలిసి సమీక్షించారు. ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం త్వరలో నిర్వహించనున్న పంచాయతీ స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు రాష్ట్ర ప్రభుత్వం కుల జనగణన జరపాలని, జనాభా దమాషా ప్రకారం సీట్లు కేటాయించాలని, చట్టసభలలో బీసీలకు జనాభా దమాషా ప్రకారం కేటాయించాలని అన్నారు. తదనంతరం పలమల శ్రీహరిరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించిన అందులో ఉద్యోగాలు ప్రభుత్వం నిర్వహించాలని, విద్యార్థులు ఉచితంగా నీట్ ద్వారా అర్హులకు కేటాయించాలని కోరారు. భవిష్యత్తులో బీసీల అభివృద్ది కొరకు పోరాడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఖజానా వెంకటశేషయ్యచారి, రాష్ట్ర కార్యదర్శి సీను, తరుణ్ సింగ్, నర్మదా, మన్యం రాము, లక్ష్మీప్రసాద్, రాజు యాదవ్, నాగశయనరావు తదితరులు పాల్గొన్నారు. కేవలం ఎందుకు వీరిని రాజకీయ ఓటు బ్యాంకుగా చూస్తున్నారు తప్ప రాజకీయ పార్టీలు సమస్త రంగాల్లో వీళ్ళకి పరిపూర్ణంగా న్యాయం జరగాలి అనేటువంటి ఆలోచన రాజకీయ పార్టీలకి అంత ఉన్నట్టుగా అయితే మాత్రం నాకు అనిపించట్లేదు. ఎందుకంటే ఎన్నికల ముందుకు చెప్పేటువంటి విషయాలు వేరు, ఎన్నికలైన తర్వాత మరి విషయాలు కూడా వేరు. ఏ పార్టీ వారైనా సరే మరి రాజకీయాల ముందు అయ్యా మీరు ఈ పార్టీని మీరు సపోర్ట్ చేయాలని చెప్పని చాలా సందర్భాలు అడిగినప్పుడు మేమంతా కూడా సపోర్ట్ చేశాం. కానీ ఇవాళ మా బలహీన వర్గాల వారికి ఏదైనా సరైనటువంటి సమస్యలు ఇబ్బందులు వస్తే ఒక శాసనసభ్యుడిగా, ఒక పార్లమెంట్ సభ్యుడిగా, ఒక మంత్రి కానీ అయ్యో మనం ఎన్నికల్లో వాళ్ళని ఉపయోగించి ఓట్లు వేయించుకున్నాం, ఇవాళ వాళ్ళకి ఎంతో కొంత మనం సేవ చేయాలనేటువంటి దృక్పథం కూడా ప్రజాప్రతినిధుల దగ్గర పొరబడినటువంటి విషయం నేను చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాను. ఏది ఏమైనా కూడా ఈ ఆంధ్ర రాష్ట్రంలో బలహీన వర్గాలకు సంక్షేమం కొరకు ఎంత త్యాగానికైనా కూడా మేము సంక్షేమ సంఘం సిద్ధంగా ఉంది. ఎప్పుడైనా సరే బీసీలు చాలా తెలియగలవాడు, అన్ని కులాల్లాగా బయటపడి రోడ్లు ఎక్కే మనుషులు కాదు. సమయం వచ్చినప్పుడు ఎవరికి ఏ రకంగా తీర్పునివ్వాలి, ఎవరిని ఎప్పుడు ఏ విధంగా చేయాలో అన్ని విద్యలు తెలిసినటువంటి వ్యక్తులు. ఎందుకంటే చేతి వృత్తిలో అనేక కష్టాలు పడి బాధపడినటువంటి వ్యక్తులు కనుక ఆ క్రమంలో చెప్పని తెలియజేస్తూ కాంగ్రెస్ వారు 42% అంటున్నారు. అదేవిధంగా ఇటీవల కొన్ని పత్రికలు కూడా చూసాం, ఎన్డీఏ కూటమి కూడా మేము 46% ఇస్తాం, మేము కానీ మళ్ళీ దేశ ప్రధాని నరేంద్ర మోడీ అవ్వాలని ఆకాంక్షతో వాళ్ళు ఒక ఆలోచన బీహార్లో రేపు ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. బీహార్లో ఒక పెద్ద బహిరంగ సభను ఏర్పాటు చేసి ఈ భారతదేశంలో ఇండియా కూటమి 42 అంటే యూపీఐ మన ఎన్డీఏ కూటమి 46% అని చెప్పి మన పత్రికలు కూడా చూడటం జరిగింది. ఆ క్రమంలో ఎవరికి వారే అధికారం కోసం పోటీలు పడుతున్నారు. ఆ పోటీలోనే ఈ యొక్క బలహీన వర్గాల వారికి న్యాయం జరగాలని, అన్ని రంగాల్లో వాళ్ళకి జనాభా దామాషా ప్రకారంగా మరి నిధులు కేటాయించాలని చెప్పని మరి ఈ సంక్షేమ సంఘం ద్వారా మరి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మా రాష్ట్ర అధ్యక్షుడు కేసరి శంకరరావు గారు ఈరోజు నెల్లూరులో ప్రెస్ మీట్ పెట్టడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే సార్ ఈరోజు నెల్లూరుకి ధర్నా ప్రోగ్రాంలో వచ్చారు. ఏ ధర్నా ప్రోగ్రాం అంటే కుల గణన పైన December 6, 2022లో వచ్చారు. అది త్రూఅవుట్ స్టేట్ కూడా చేయడం జరిగింది. సార్ లాస్ట్ 4 years నుంచి ఇంటెన్సివ్గా త్రూఅవుట్ స్టేట్ చేయడం రియల్గా అప్రిషియబుల్. అసలు మెయిన్గా మనం ఒకటే ఆలోచించాలి, కుల గణన చేయకపోవడం అనేది మా దౌర్భాగ్యం చెప్పచ్చు. కూటమికి మేము లాస్ట్ టైం మా శంకరరావు సార్ త్రూఅవుట్ స్టేట్ కూటమికి సపోర్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే అంతకుముందు కూడా కుల గణన చేస్తామని చెప్పి చేసి కొంత అబ్రప్ట్గా ఆపేయడం కూడా జరిగింది. అందుకే ఈరోజు వాళ్ళు అనుభవిస్తూ ఉంటారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు కూటమి ఆలోచించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఆఫ్టర్ ఆల్ ఒక పెన్షన్స్కి 3 hours త్రూఅవుట్ స్టేట్ ఇచ్చామని చెప్పినటువంటి ఈ కూటమి
ఒక 10 daysలో కుల గణన చేయలేరా? జస్ట్ 10 days ఎనఫ్. కుల గణన చేసి ఎవరు ఎంత అనేది 1 monthలో డేటా బయట పెట్టచ్చు. దానికి ఎందుకు తాత్సారం చేస్తున్నారో మాకు అర్థం కావడం లేదు. సెంట్రల్తో మీకేం సంబంధం? స్టేట్లో మీరున్నారు, ఆల్రెడీ తెలంగాణ చేశారు, బీహార్ చేశారు, కర్ణాటక చేశారు. ఈ గివ్ ఏ లిటిల్ బిట్ డేటా, ఎవరు ఎంత అని డేటా బయట పెట్టండి అనేది మా రిక్వెస్ట్. ఇట్ ఈస్ రియల్లీ మాకు చాలా బాధగా ఉంది. వేరే వాళ్ళు తెలంగాణ వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళు చేశారు అన్న తర్వాత మాలో యొక్క బీసీ నంబర్లో కూడా ఒక తెలియని బాధ కలుగుతూ ఉంది. కాబట్టి ఇప్పటికైనా కూడా మీరు ఈ కూటమి ప్రభుత్వం ఇమీడియట్గా బిఫోర్ లోకల్ బాడీ ఎలక్షన్స్ మీరు కంపల్సరీ ఎవరు ఎంత అనే డేటా బీసీ సస్పెక్షన్ మాకు బయట పెట్టిన తర్వాతే మీరు ఎలక్షన్ పోవాలనేది మాట. నెక్స్ట్ ఇంకొక పాయింట్, రీసెంట్గా మెడికల్ కాలేజెస్ పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్ అని చెప్పి ఇస్తున్నారు. మాకే అబ్జెక్షన్ లేదు దాని గురించి, కానీ దానిలో రిజర్వేషన్ కంపల్సరీ ఉండాల్సిందే. ఇది రిక్రూట్మెంట్ ఆన్ డాక్టర్స్ ఆర్ స్టాఫ్. నువ్వు తీసుకునేటువంటి టోటల్ వీళ్ళు డాక్టర్స్ మన విద్యార్థులు మన నీట్ ద్వారానే వాళ్ళకి బేస్డ్ ఆన్ నీట్ ర్యాంక్ ద్వారానే వాళ్ళకి ఏ విధంగా అయితే మీరు గవర్నమెంట్లో తీసుకుంటున్నారో అదే విధంగా అక్కడ తీసుకుంటేనే మాకు న్యాయం జరుగుతుంది. ఇది రెండో పాయింట్గా మేము రిక్వెస్ట్ చేస్తున్నాము కూటమిని. కాబట్టి ఆల్రెడీ మనకు తెలిసిందే. కాబట్టి ఈ ప్రైవేటైజేషన్ అనేది మీరు తీసుకురావడం మాకే అబ్జెక్షన్ లేదు, కానీ అందులో ఎంప్లాయ్మెంట్ లేదు. ఈరోజు మనం చూస్తే త్రూఅవుట్ స్టేట్ అన్ఎంప్లాయ్మెంట్ అబ్నార్మల్గా పెరిగిపోయింది. వాళ్ళలో తెలియని బాధ క్లియర్గా తెలుస్తూ ఉంది. ఇది గమనించాలి. తర్వాత మనం చుట్టుపక్కల స్టేట్ చూసాం, శ్రీలంక చూసాం, బంగ్లాదేశ్ చూసాం, నేపాల్ చూసాం, పాకిస్తాన్ చూసాం. అన్ఎంప్లాయీస్ ఎలా రెబల్ అయ్యారో చూడండి. ఆ రేంజ్కి తీసుకురావద్దని చెప్పి ఇమీడియట్గా మన ప్రభుత్వ సంస్థల్లో ఉన్నటువంటి ఏవైతే ఖాళీలు ఉన్నాయో అవన్నీ కూడా ఇమీడియట్గా ఫిల్ చేయాలని, దానివల్ల బీసీలకి ఎంతో కొంత ఉపయోగపడుతుందని, ప్లస్ ఈ అన్ఎంప్లాయీస్ కూడా ఎంతో కొంత హ్యాపీ ఫీల్ అవుతారని తెలియజేస్తూ ఈరోజు మేము మా శంకర్రావు సార్ ఇక్కడికి వచ్చి మేము మా ఆఫీస్కి ఫస్ట్ టైం తీసుకురావడం చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. నెల్లూరు బీసీ సంక్షేమ సంఘం కార్యవర్గ సమావేశం సందర్భంగా జిల్లా అధ్యక్షులు సోదరులు శ్రీహరి గారి ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మేము ఒకటే చెప్తా ఉన్నాం, మరి ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు బీసీలకు ఇచ్చినటువంటి హామీలను వెంటనే అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా మరి రక్షణ చట్టం అని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి వారు కూడా ఎలక్షన్కి ముందు చెప్పడం జరిగింది. మరి సంవత్సరాల కాలం అవుతున్నప్పటికి కూడా అనేక కులాల బీసీల మీద దాడులు జరిగినాయి, దౌర్జన్యాలు జరిగినాయి, ప్రాణాలు కోల్పోయారు. అదే కనుక రక్షణ చట్టం ఉన్నట్లయితే కొంత మేరకు కొన్ని వర్గాలను మేము కాపాడుకునే పరిస్థితిగా ఉంది. అయితే దాని ఇంప్రూవ్మెంట్లో 15 నెలలు అవుతున్నప్పటికి కూడా దాన్ని ఊసే ఎత్తడం లేదు. అలాగనే దాన్ని పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా ఏదైతే నామినేటెడ్ పదవుల్లో అలాగనే నామినేటెడ్ వర్కుల్లో కూడా బీసీలకి 50% రిజర్వేషన్ అన్నారు. ఇప్పటికీ మరి సంవత్సరాల కాలంలో బీసీలకు కూడా అన్ని రంగాల్లో 50% రిజర్వేషన్ కల్పించాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే రేపు జరగబోయే మరి ఇటీవల ఎన్నికల కమిషన్ వారు ఇచ్చినటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు మరి జనవరిలో జరుగుతాయని నోటిఫికేషన్ కూడా మనందరికీ తెలుస్తూ ఉంది. మరి వాటిని ఆ ఎన్నికల్ని అమలు చేయాలంటే వెంటనే కులగణన జరగాలి. కులగణనతో పాటే మరి ఇటీవల ఇంతకుముందు బీసీ కులాలు 93 కులాలు ఉన్నప్పుడు ఏబిసిడీలుగా వర్గీకరించడం జరిగింది. ఆ తర్వాత ABCDE వచ్చింది. ఆ తర్వాత మరి ఇటీవల కొన్ని కులాలను కూడా బీసీ జాబితాల్లో కలపడం జరిగింది. వెరసి 143 కులాలు ఈరోజు బీసీ జాబితాల్లో ఉన్నాయి. మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని వర్గీకరణ దిశగా కూడా మళ్ళీ ఒకసారి పునరాలోచించాలి. అలాగే కులాలను బట్టి ఆ కులాలకి సంబంధించినటువంటి స్థానిక సంస్థల్లో కూడా మరి రాజకీయ అవకాశాలు కల్పించాలి. కాబట్టి ఈ యొక్క కూటమి ప్రభుత్వాన్ని మేము బీసీ సంక్షేమ సంఘం ద్వారా పూర్తిగా డిమాండ్ చేస్తాము. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.